స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇద్దరు లేక ముగ్గురు ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చిన యేసయ్య, ఈ కుడికులను రమ్మని ఆహ్వానిస్తున్నాం. ప్రారంభం నుంచి ముగింపు వరకు మీతో నడిపించమని ప్రార్థిస్తున్నాం. అంధకార కార్యాల్ని, దురాత్మ కార్యాల్ని, అపవాది కార్యాల్ని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. పాటల ద్వారా, వాక్యం ద్వారా, నీ సన్నిధి సహవాసం ద్వారా మీరు నడిపించే దేవుడు కనుక ఇంతవరకు పాడి స్తుతించడానికి సహాయం చేసి ఉన్నారు. నీ వాక్యం ధ్యానించడానికి నువ్వు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరం దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన మనతో మాట్లాడేవాడు. మనం జాగ్రత్తగా దేవుని వాక్యం విందాం. ఎంతమంది ఇక్కడ ఉన్నారు ఒకసారి హల్లెలూయా చెప్దామా? ఇక్కడ లేని వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. సరే, మళ్ళీ ఇంకోసారి చెప్పండి ఇక్కడ లేని వాళ్ళు. మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. మన దేవుడు ఎవరు? సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఉందా లేదా? ఏమి లేదు. ఆయనకి ఏదైనా సాధ్యమే. అయితే ఆ విషయాన్ని మనం నమ్మాలి. ఎవరు నమ్మాలి? మనం నమ్మాలి. ఏమని? దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, ఆయన ఏమైనా చేయగలుగుతాడనే విషయాన్ని మనం నమ్మాలి. నమ్మిన వారికి మాత్రమే చేస్తాడు. నమ్మని వారికి ఏమీ కనబడవు. అయితే ఈరోజు చాలామంది మాటల్లో చెప్తారు కానీ చేతల్లో నమ్మకం చూపించరు. మాటల్లో చెప్పేది వేరు, చేతల్లో ఆ నమ్మకాన్ని చూపించడం వేరు. దేవుడికి ఇస్తే ఇస్తాడు కదా అంటే చాలామంది అంటారు. అది ఎప్పుడైనా అలా చేసేనాలా, అప్పుడు నమ్మకం. చేయక మనం అంటే అది ఉట్టి మాటే. దేవుడి సన్నిధి పోతే మనం బాగు చేస్తాడు కదా అని అంటే, రాకనే ఊరికే అంటే అది ఉట్టిదే. వచ్చేనాలా. అదే రీతిగా మన విశ్వాసం మాటలతో కాకుండా క్రియతో కూడినదిగా ఉండాలి, నమ్మకంతో కూడినదిగా ఉండాలి. అప్పుడే ఏమైనా మన పక్షంగా చేయగలుగుతాడు ఆయన. ఈరోజు చాలామంది జీవితాల్లో మనం గమనిస్తే వారు ఎన్నో రకాలైనటువంటి ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకంటే సాతానుడు అనేవాడు మనం ఏది చేస్తున్నా, ఏ కార్యక్రమంలో ముందుకెళ్తున్నా వాడు ఏదో ఒక రూపంలో మనకి ఆటంకం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. చూడండి, దేవుని వాక్యం చూద్దాం. నెహెమ్యా గ్రంథము, నెహెమ్యా గ్రంథము 'బైబిల్ తీసుకోండి. నెహెమ్యా గ్రంథము 'బైబిల్ ఉన్న వారందరూ తీసుకోండి. నెహెమ్యా గ్రంథం తీసుకోండి. భయభక్తులుగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నాలుగో అధ్యాయం 1 నుంచి చదువుకుందాం. మేము గోడ గట్టుచున్న సమాచారం విని సన్బల్టును మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి
ఆ, ఆ, ఇట్లనెను. దుర్బలులైన యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతు. ఆ, ఆ, చూడండి ఏమో నిగతాలు చేస్తున్నారు. వీళ్ళు ఎంతో విశ్వాసంతో గోడను కడుతూ ఉన్నారు. ఎవరు? నెహమ్యా, ఇజ్రాయేల్ యొక్క ప్రజలు, కొంతమంది యెరూషలేము యొక్క పాడైపోయినటువంటి గోడని ప్రాకారమును కడుతూ ఉన్నారు. వాళ్ళు దాన్ని చూసి ఎగతాళి చేయటం ప్రారంభించారు. శత్రువు కూడా ఈరోజు మనం ఏదైనా మంచి పని చేస్తున్నామంటే దాన్ని ఎగతాళి కూడా చేస్తాడు. ఏం చేస్తాడు? ఇప్పుడు మనం ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేపట్టాము, అయితే కొంతమంది చేత సాతాను ఏం చేస్తాడంటే దాన్ని ఎగతాళి చేపిస్తాడు. మనం ఏదైనా ఒక మంచి వస్తువు కొనుక్కున్నామో సాతానుడు ఎగతాళి చేపిస్తాడు. లేదా ఒక మంచి ఇల్లు కడుతున్నాము, సాతానుడు ఎగతాళి చేపిస్తాడు. ఒక మంచి చదువు చదువుతున్నాడు బిడ్డ, సాతానుడు ఎగతాళి చేపిస్తాడు. అంటే ఏదైనా ఒక మంచిది మనం చేసేటప్పుడు సాతానుడు అనేవాడు ఏం చేస్తాడు? వేలన చేసి మనల్ని అవమానపరిచే ప్రయత్నం చేస్తాడు. అయితే ఇక్కడ ఈ సన్బల్టు అనేటువంటి అతను, అదేవిధంగా కొంతమంది అధికారులు ఏమంటున్నారంటే ఈ యూదులు ఎంత మాత్రం వాళ్ళు బలులు అర్పించి ప్రార్థనలు చేసి వాళ్ళు పని ముగిస్తారా? ఇదంతా చేస్తారా? వాళ్ళ వల్ల అవుతుందా? జరిగించగలుగుతారా? ఎంత మాత్రం చేయగలుగుతారా? వాళ్ళ శక్తి ఎంత, వాళ్ళ బలం ఎంత, అసలు వాళ్ళకి ఇది సాధ్యమేనా అని చెప్పి ఎగతాళి చేస్తూ తిరస్కరిస్తూ ఏంటి ఒక మాట అన్నాడు ఆయన. ఆ గోడనంట నక్క దాటితే పడిపోద్దంట. నక్కని చూసారా మీరు? నక్కని కుక్కలాగే ఉంటుంది నక్క. అనక ముందుగా ఎక్కడ ఉంటుంది? అంత లావులు ఉండవు, సన్నగానే ఉంటాయి నక్కలు. అయితే అది దాటితేనంట గోడ పడిపోద్దంట. అదేం గోడ, ఆ గోడేం గోడ, నక్క దాటితే పడిపోతుంది, వాళ్ళగట్టి అసలు గోడేనా అని ఎగతాళి చేశారంట. ఎవరు? సన్బల్టు, అక్కడున్న స్నేహితులు, అధికారులు కలిసి. అప్పుడు మనసుకి ఎట్టుంటుంది? నువ్వు కష్టపడి పని చేస్తూ ఉన్నావు, పని చేసేటప్పుడు వచ్చి ఇదేం పని, ఇదెవరు మా పని, ఇంట్లో వాళ్ళు పిల్లకాయలు చేసేస్తారు ఈ పని, ఇది కూడా ఒక పెద్ద పనేనా అన్నారు అనుకో. నువ్వు అంత కష్టపడి చేస్తుంటే అప్పుడు నీ మనసుకు చాలా కష్టం వేస్తుంది, చాలా బాధ వేస్తుంది. వీళ్ళు వచ్చి కావాలని వారిని ఆ విధంగా ఎగతాళి చేస్తున్నారు. అంతేకాకుండా ఎగతాళి చేయటమే కాకుండా వీళ్ళు ఎట్ట కడతారో చూస్తామంటున్నారు, బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు. అయితే వీళ్ళు ఏం చేశారు? విశ్వాసంతో నిలబడ్డారు. హల్లెలూయా! విశ్వాసంతో నిలబడ్డారు. నిలబడి వాళ్ళందరూ మాట్లాడుకున్నారు. సాతానుడు మనల్ని ఎట్లయినా సరే ఈ పని భంగం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. మనం ఏం చేద్దామంటే ఒక చేత్తో యుద్ధం చేద్దాం, ఒక చేత్తో పని చేద్దాం అని నిర్ణయించుకొని వాళ్ళ కత్తులు, వాళ్ళ వీటిలు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఒక చేత్తో పని చేస్తున్నారు, ఒక చేత్తో కత్తి పెట్టుకుని ఉన్నారు. వాళ్ళు యుద్ధానికి వచ్చారనుకో అప్పుడు యుద్ధం చేద్దాం, రాలేదనుకో పని చేద్దామని. ఈ వార్త వాళ్ళకి తెలిసిపోయింది. ఎవరికి? శత్రువుకి తెలిసిపోయి వరి మన ప్లాన్ అంతా భంగం అయిపోయింది, పోతే మనం ఉద్దాగా వాళ్ళ చేతిలో అన్యాయం అయిపోతాం, మనం పాలేము, మన వల్ల కాదు అని జంకిపోయి ఆగిపోయారు. అయితే వాళ్ళు ఎగతాళి చేసినప్పుడు కానీ వీళ్ళు కూడా ఆగిపోయి ఉంటే ఆ గోడను పూర్తి చేసుకునేవాళ్ళు కాదు. ఈరోజు చాలామంది
మనం ముందుకెళ్తుంటే మనల్ని వెనక లాగేదానికి రకరకాల మాటలు మన మీద మాట్లాడవచ్చు, రకరకాలుగా మనల్ని నిందించవచ్చు, రకరకాలుగా మనల్ని వేలన చేయవచ్చు. వాటిని పట్టించుకుంటే నువ్వు గమ్యానికి చేరలేవు. అడిజాలేవు, గమ్యానికి చేరలేవు. ఒకరోజు ఒక శత్రువు రాజు మరొక రాజు చేతికి చిక్కిపోయాడు, ఓడిపోయి ఆయనకి బందీ అయిపోయాడు. ఇంక చంపేస్తాడు ఆ రాజుని. కానీ ఆ రాజు ఒక పరీక్ష పెట్టాడు అతనికి. నేను నిన్ను చంపకుండా ఉండాలంటే నువ్వు ఒక పని చేసి గెలిస్తే నేను చంపను అని చెప్పాడు. ఏమిటి ఆ పని అంటే, ఇదిగో ఒక గ్లాసు నిండా నీళ్ళు ఇస్తా నీకు, 7 నుంచి జీవశ్రావం దూరం నువ్వు పోయేసి వెనక్కి రావాలా. గ్లాసులో నీళ్లు ఒక డ్రాప్ కింద పడినా నీ తలకాయ నరికేస్తాం. ఒక డ్రాప్ కూడా కింద పడకుండా కానీ వస్తే నీకు ఇంకా ప్రాణ భయం లేదు, నేను వదిలేస్తాం అన్నారంట. పందెానికి ఒప్పుకున్నాడు. ఇంకా రాజు అందరికీ సాటింపు చేశాడు. జనం అంతా వచ్చారు. రోడ్డుకి ఆ పక్క ఈ పక్క, ఆ పక్క ఈ పక్క జనం అంతా, ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, వయసు వాళ్ళు రకరకాలుగా వచ్చి చేరిపోయినారు. ఇంకా ఆ రోజు వచ్చేసింది. గ్లాస్ తీసుకొని ఆయనకి నీళ్ళు ఇచ్చారు. ఇంక పోతా ఉన్నాడు. కొంతమంది సపోర్ట్లు కొడుతున్నారు, ఎంకరేజ్ చేస్తున్నాడు. కొంతమంది నవ్వుతున్నారు. వాడు అందరం పోతాడు, అడిగి పడిపోతాడులే, అయిపోయింది కథ అని రకరకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అయితే పోతా ఉన్నాడు. కొందరు అంటున్నారు, అందరం వచ్చాడు కానీ కొనవరకు పోలేలే అంటున్నారు. మరికొందరు అంటున్నారు, ఈ విధంగా నడిస్తే పోవచ్చేమో అని కొందరు అంటున్నారు. ఇట్లా రకరకాల భిన్నమైన స్వరాలు వినబడుతున్నాయి. కొందరు సభలు కొడుతుంటే కొందరు వేలన చేస్తున్నారు, కొందరు వెగతాళి చేస్తున్నారు. అయితే వీటన్నిటి మధ్య అతను పోతున్నాడు. అప్పుడు ఎలా ఉంటుంది మనసుకి? ఇప్పుడు మీరు దారిని పోతా ఉంటే వాడు ఎగతాళి చేశాడు అనుకో, మీరు వాడి మీద పోతారు కోపంతో. ఎందుకు? ఏమరా నేను జూలికి వచ్చాను, ఏమొచ్చాను, నేను ఎగతాళి చేస్తున్నాను, అంతే కదా. ఇప్పుడు అందరూ ఎగతాళి చేస్తున్నాడు అతన్ని. కొందరు ఎగతాళి చేస్తున్నారు, కొందరు ఎంకరేజ్ చేస్తున్నారు. అయితే అతను మాత్రం పోతానే ఉన్నాడు. క్షేమంగా వెళ్ళాడు, క్షేమంగా తిరుక్కొని వచ్చేసాడు. ఒక డ్రాప్ కూడా కింద పడలా. అప్పుడు రాజు అడిగాడు, ఇంతమంది ఇన్ని మాటలు అంటుంటే నువ్వు ఎట్టబోయి క్షేమంగా వచ్చావు అన్నాడంట. రాజా, ఒక్కరిని కూడా నా కళ్ళతో నేను చూడలా, ఒక మాట కూడా నా చెవితో నేను వినలా. నా దృష్టి, నా ఆలోచన, నా యొక్క చెవి అంతా ఈ గ్లాసు మీదే ఉంది. ఎక్కడుంది? ఈ గ్లాసు మీదే ఉంది. నేను పొరపాటున ఇలా చూసున్నా ఒక అడుగు తొనికినా ఏమైపోయినా, ఒక డ్రాప్ అయినా కింద పడను. కాబట్టి నాకు వాళ్ళ మాటలు నేను వినలేదు, వాళ్ళు మాట్లాడే నేను చూడలేదు అనగానే రాజు ఆశ్చర్యపోయాడంట. ఈరోజు కూడా మనం గమ్యానికి చేరాలనుకున్నప్పుడు, ఒక లక్ష్యంతో మనం ముందుకెళ్తున్నప్పుడు మనల్ని రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, రకరకాలుగా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు, కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు, ఏలన చేసేవాళ్ళు ఉంటారు. అవి ఏవి కూడా మనం పట్టించుకోకూడదు. పట్టించుకుంటే మనం ఆగిపోతాం. ఏం చేస్తాం? ముందుకు పోలేం, ముందుకు పోకుండా ఆగిపోతాం. కానీ మనం ముందుకు వెళ్తుంటే అవన్నీ వెనక్కి పోతాయి. వాళ్ళందరూ ఆయన తిరిగి వచ్చేసిన తర్వాత ఇంకా ఒకటే గోల, సభట్లు. ఎట్టా క్రికెట్ గెలిస్తే ఎట్ట చేస్తారు మన వాళ్ళంతా పోయా, గందరగోళంగా సపట్లు కొట్టి టపాసులు కాల్చి గందరగోళం చేస్తారు కదా. ఆ విధంగా అందరూ ఇప్పుడు ఏమంటున్నారు? సపట్లు కొట్టి కేకలేస్తూ ఆ రాజు సాధించాడు అని చెప్పి ఎన్నెన్నో మాటలు, జయ కీర్తనలో జయం అంటూ ఎన్నెన్నో మాటలు అంటున్నారు. ఇందాక ఏమన్నారు? వాడు ఆడికి పోయేసి పడిపోతాడులే, అంత ఈజీ కాదు, అది అంత ఈజీ కాదు నీళ్ళు పోయి ఎత్తుకురావటం అని మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు?
అదే నోటితో ఎట్టయినా చేసేసాడు అబ్బా ఆయన, మామూలు మనిషి కదా అతను, మామూలు మనిషి కదా అతను, అందరిలాంటి మనిషి కదా అతను అని చెప్తున్నారు. అంటే ఈ లోకంలో ఉన్న పరిస్థితి ఇలాగే ఉంటుంది. నువ్వు ఏ పని చేయి, వ్యవసాయం చేయి, ఉద్యోగం చేయి, వ్యాపారం చేయి, ఏమైనా చేయి, నిన్ను అలా అనేవాళ్ళు ఇలా అనేవాళ్ళు కూడా ఉంటారు. చివరికి దేవుని సేవ కూడా చేయి, ఇలా అనేవాళ్ళు కూడా ఉంటారు. ఏంది ఇప్పుడు మీ విషయం వద్ద నా విషయం చెప్తా, మీరేమైనా ఫీల్ అవుతారేమో. కుమార్ బదులు అట్లాంటోడు ఇట్లాంటోడు అనేవాళ్ళు కూడా ఉంటారు. కుమార్ బదులు మంచోడు, ఆయన బాగా చేస్తాడు అనేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఏమన్నా నేను నిన్న పట్టించుకోను, నాకు అవసరంలే. నా దేవుడు ఏం చేస్తున్నాడో ఏం చెప్తున్నాడో అదే నేను చూసుకుని వెళ్ళిపోతా. ఏమన్నా అన్నా కూడా వాళ్ళు దేవుడికి లెక్క చెప్పుకుంటారు రేపు. ఎందుకని? నాకు కాదు, నేను ఆయన మనిషిని. ఎవరి మనిషిని? ఏసై మనిషిని. ఏసై డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా. నన్నేమన్నా అంటే ఆయన చూసుకోవాల్సింది అది. ఇప్పుడు ఒక బస్సు కండక్టర్ని ఎవరైనా అన్నారనుకో, ఏం చేస్తారు? ఆర్టీసీ వల్ల బస్సు ఆపేస్తారు. ఏం చేస్తారు? ఆ ఊరికి బస్సు రాదు. వీళ్ళు మళ్ళా పోయి క్షమాపణ చెప్పుకొని ఆ డిపోలో మాట్లాడుకుంటే కానీ అనింది కండక్టర్ని కదా. డిపో వాళ్ళంతా ఎందుకు ఆ బస్సు ఆపేశారు? అదొక డిపార్ట్మెంటు. అదొక డిపార్ట్మెంటు. ఆ డిపార్ట్మెంట్లో ఎవరినేమన్నా కూడా డిపార్ట్మెంట్ మొత్తము స్పందిస్తుంది. అదేవిధంగా ఇంకొక టీచర్ని ఏమైనా అన్నారనుకో, ఒక టీచర్ని, ఇప్పుడు ఆ టీచర్లు అందరూ కలిసి ఇంకా ఆ ఊరికి చదువు చెప్పరు. టీచర్ని వస్తే అవమానపరిచి కొట్టి పంపించారు కాబట్టి మీ ఊరికి ఇంక చదివే చెప్పేది చదువుకోని అంటారు. ఇంక వీళ్ళు పోయి ఎలా బడి బతులాడుకొని అధికారుల చుట్టూ తిరిగితే క్షమాపణలు చెప్పుకుంటే అప్పుడు మళ్ళా టీచరు వస్తాడు. ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్ ఏమన్నా అంటే ఊరుకోదు ఆ డిపార్ట్మెంటు. సరే, పరలోకం డిపార్ట్మెంట్ వాళ్ళని ఏమన్నా అంటే పరలోకం ఊరుకుంటుందా? ఊరుకోదు. పరలోకం కూడా ఊరుకోదు. ఈ భూమి మీదనే ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన ఏమన్నా అంటే వాళ్ళు డిపార్ట్మెంట్ ఊరుకోదు. ఇంకా పరలోకం సంబంధించిన వాళ్ళని ఎవరేమన్నా అంటే పరలోక ప్రభుత్వం ఊరుకోదు. కాబట్టి అందుకని మనమేమి బంధించాల్సిన అవసరం లేదు. మనమేమి రియాక్ట్ అయిపోయి బాధపడిపోయి మనం అటు అనుకోవాల్సిన అవసరం లేదు. మనము గమ్యాన్ని చూసుకుంటూ వెళ్ళిపోతే చాలు. హల్లెలూయా. గమ్యాన్ని చూసుకుంటూ వెళ్ళిపోతే, మనం గమ్యాన్ని చేరిపోతే, ఈరోజు నేను కామెంట్ చేసిన వాళ్ళు, ఎగతాళి చేసిన వాళ్ళు అందరూ నీ దగ్గరికి వస్తారు. మన ఒక తల్లి చెప్తుంది, అయ్యా మా బంధువులు మా భర్త చనిపోయిన తర్వాత మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. మేము నెల్లూరు వచ్చాము, అయినా కూడా ఎవరు మమ్మల్ని చేరదీయలేదు. మా అబ్బాయి బాగా చదువుకొని జేఈ అయ్యాడు, ఇంకా చూడు మా ఇంటికి రావటం జనాలు, ఎక్కడెక్కడ చుట్టాలందరూ వచ్చేస్తున్నారు. ఎక్కడికి? ఇంటికి. అప్పుడు వచ్చి కలేసుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. మా అమ్మాయిని ఇస్తాం మీ అబ్బాయికి అంటున్నారు. కాబట్టి నాకు అప్పుడు అర్థమైందయ్యా, ఏం లేకపోతే ఎవరు పట్టించుకోరు. ఏదైనా బాగుందంటే మాత్రం ఆయన మా చుట్టామే. ఎవరైనా ఆయన ఎవరు అనుకున్నావు? మా చుట్టామే, మావోడే. ఏం లేకపోతే ఆయన ఎవరో, మనకు సంబంధం లేదు. ఈ లోకం పరిస్థితి అంతే. ఆ తల్లి అప్పుడు అర్థమైందంట ఆమెకి, ఓహో అదే నా కొడుకు చదువుకుండా ఉంటే ఈరోజు కూడా అసలు మేము బంధువులను కూడా గుర్తించుండేవాళ్ళు కాదు కదా. మనం ఒక విషయాన్ని ఏదైనా సాధించినప్పుడే జనులు మనల్ని ఎత్తుక్కొని వస్తారు. మనం ఏం సాధించకపోతే వాడిది ఏముందలే అని గమ్ముగా అయిపోతారు. అందుకని మనం సాధించాలంటే ఇవన్నీ వినకూడదు, ఇవన్నీ పట్టించుకోకూడదు. ఎన్నో నిందలు, అవమానాలు, మాటలు ఏదేదో ఉంటాయి, ఏదేదో అంటుంటారు. వదిలేసుకొని మనం గమ్యస్థానంలోకి పోవాలి అంతే. హల్లెలూయా. పోతే రేపు గమ్యానికి పోయావనుకో, అప్పుడు ఇంతకుముందు అన్న వాళ్ళందరూ వెనకాల వస్తుంటారు.
ఏం మళ్ళీ జజలు కొడతా. మనకు తెలుసు వాళ్ళు ఇంతకుముందు ఏమన్నారన్న సంగతి, అయినా మనం వాళ్ళని అడగబల్లా, వాళ్ళు సిగ్గుపడతారు. సత్క్రియ చేస్తే ఏ మనిషి తలదించుకోవాల్సిన అవసరం ఉండదు. సత్క్రియ చేయకపోతే సిగ్గుపడాల్సింది ఎప్పుడైనా మనిషి. కాబట్టి అందుకని దేవుని వాక్యం ఏమంటుందంటే, మనం ఒక పని చేస్తున్నా, ఒక ప్రయాణం చేస్తున్నా, ఒక కార్యక్రమం చేస్తున్నా, మనల్ని బలపరిచేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు. అట్లాగే మనం డిస్కరేజ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఉంటారా ఉండరా? ఉంటారా ఉండరా? అయితే మీరు ఎంకరేజ్ చేసే వాళ్ళని చూడరు, డిస్కరేజ్ చేసే వాళ్ళని మాత్రం దృష్టిలో పెట్టుకుంటారు. ఎంకరేజ్ చేసే వాళ్ళని చూసి చాలు, వీళ్ళు నాకున్నారు పర్వాలేదు అనుకోరు. ఒకడో ఇద్దరు కామెంట్ చేస్తుంటాడు, వారిని మనసులో పెట్టుకుని బాధపడుతుంటారు. ఏమని, నన్ను ఆయన అట్ట అన్నాడు కదయ్యా, వీళ్ళంతా అన్నారు కదా నిన్న మంచి అని. ఒకడు అంటే అన్నీ ఏమైపోతుంది, అంటే అన్నీ ఏమవుతుంది? అయితే మనం అలాంటివన్నీ మనసులో పెట్టుకుంటే ముందుకు వెళ్ళాం. ఏం చేయాలి? ఎక్కడికక్కడ జాడించుకుని ముందుకు పోతూ ఉండాలి అంతే. పెద్దాన్ని చూసుకుంటాడు ఎవరో, యేసయ్య చూసుకుంటాడు. ఆయన కరుణామయుడు, జాలి కలిగిన దేవుడు. కాబట్టి అందుకని మనం ఏం చేయాలా? వాళ్ళు గోడ కడదామని ప్రయాసపడి వాళ్ళు ఆ చెత్త అంతా తీసేసి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు అంటారు, ఈ చెత్త ఎప్పుడు తీస్తారు, ఇది ఎప్పటికి అవుతుంది, ఇది అసలు కాదు, కట్టలేరు. వాళ్ళు కట్టినా అదేమాత్రం అనుకున్నారా? నక్క దాటితే టప్పని పడిపోతుంది అని చెప్తున్నారు. ఏందే నక్క దాటితే అంటే ఆ విధముగా వాళ్ళని కించపరుస్తున్నా, వేలన చేస్తున్నా, వాళ్ళు ప్రభు వైపు చూస్తూ ఆ పని పూర్తి చేసుకుని బయటకు వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో కూడా మనం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఏ పని చేసినా దాని గురించి మాట్లాడే వాళ్ళు ఉండనే ఉంటారు. అయితే అది మంచిగా మాట్లాడచ్చు, చెడుగా కూడా మాట్లాడచ్చు. కానీ అవన్నీ మన చెవులతో విని వాటి గురించి ఆలోచించుకొని బాధపడుతుండకూడదు. సరే, ఒక దినానికి దేవుడు అన్నీ చూసుకుంటాడు, మనం దేవుడు చెప్పినట్టు నడుచుకుని వెళ్దాం అని వెళ్తే దేవుడు సహాయమో చేస్తాడు. నేను ఒక సాక్షి విన్నా. యేసన్న గారు కొంతమందిని సేవకులను తయారు చేస్తే ఒక ఆయన ఒక ప్రాంతాన్ని పంపించి ఒక సంఘం అప్పగించారంట. అక్కడ స్థలం కొని ఒక మందిరం కూడా ఏర్పాటు చేసుకున్నారంట. వాళ్ళకి మామూలుగా ఒక 2-3 సంవత్సరాలకి అట్లా ట్రాన్స్ఫర్ ఉంటాయి. ఏ సంస్థ అయినా సంస్థ ఆ విధంగానే చేస్తుంది. అయితే 3 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన ఇంకొక ఊరికి పొమ్మన్నారంట. ఇంకొక ఊరికి పోయి సేవ చేయమన్నారంట. పోయేదే కదా, పోవాలొద్దా? పోవాలా పర్లేదా? అది ఏ సంస్థ అయినా అది ఉన్నటువంటి క్రమం. అయితే ఈయన ఏం చేశాడు, నేను పోను, ఈ చర్చి నాది అన్నాడంట. ఏది చర్చి నాది అన్నాడంట. నీదట్ట అవద్దయా, అది సంస్థది కదా, సంస్థ మీద కదా రాస్తుంది, దేవునిది కదా అంటే అప్పుడు ఇతను ఇట్లా కాదు వాళ్ళ సంగతి అని చెప్పేసి ఆ చర్చి ముందర చిన్న గుడిసిండి దాన్ని తగలబెట్టేసి కేసు పెట్టేశాడంట. పలాని పాస్టరు నా మీదకు దౌర్జన్యంగా వచ్చి నా ఇల్లు తగలబెట్టేసి ఇట్లా చేస్తున్నాడు, చర్చి నాదని చెప్పి కేసు పెట్టాడంట. అవతల పోలీస్ స్టేషన్కి యేసన్న గారు వాళ్ళ టీం కొంతమంది పోయారంట. పోతే అప్పుడు సిఐ గారు కూర్చోమన్నారంట. కూర్చుంటే అప్పుడు అతను వాదిస్తున్నాడంట. పాస్టర్, అది నాది, నేను కట్టించుకున్నా, నాది అంటున్నాడంట. కాదయ్యా, అది సంస్థకు సంబంధించింది, సంస్థ పేరు మీద ఉంది అంటే ఏదో కాగితాలు తెచ్చాడంట. ఎప్పుడు ఈయన పేరు మార్చేసుకొని అన్నాడు దాని మీద. అప్పుడు సంస్థ పేరు మీద ఉండాల, సంస్థ పేరు మీద ఉంటే అది దాని లెక్క వేరు.
అయితే అతను మార్చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు అది చూపిస్తుందంట. అప్పుడు యేసన్న గారు కన్నీళ్ళ నిండా నీళ్ళు తెచ్చుకొని, సరే ఆయన అంటున్నాడు కదా సార్, ఆయనకి ఇచ్చేసేయండి, ఇంక పండ్రా అని చెప్పి వచ్చేసాడంట. విశ్వాసులు అందరూ బయట చేరి ఏడ్చారంట. ఏమని? అయ్యా మేము ఎక్కడ ఆరాధన చేసుకోవాలా? అతను ఒక దుర్బుద్ధి పుట్టింది, ఆస్తిని అమ్ముకొని తినాలని చెప్పి. మేమేం చేయాలా అని చెప్పి ఏడిస్తే, దేవుడు ఒక దారి చూపిస్తాడులే అని చెప్పి వెళ్ళిపోయాడంట. ఆ తర్వాత ఆ పాస్టర్ గారు కుటుంబం అంతా పాడైపోయి, దేశ దిమ్మరైపోయి, ఆ చర్చి కూడా ఇది చేసుకొని అతను ఒక రోజు వచ్చి కనపడాడంట. అయ్యా తప్పు అయిపోయిందయ్యా, నేను ఆ పని చేశానయ్యా, తప్పు అయిపోయిందని చెప్పి వచ్చాడంట మళ్ళా. అంటే ఈయన దేవుడిని వదిలేసి వెళ్ళిపోయాడు. పై ఆయన ఏం చేశాడు? న్యాయం ఆయన తెలుసు కదా. ఎవరికి న్యాయం ఆయన తెలుసు, ఎవరు తెలియదు, దానికి చేసిన వాళ్ళు ఎవరనేది ఆయన తెలుసు కదా. ఆయన చేసే పని ఆయన చేశాడు. ఇప్పుడు కుటుంబం లేదు, సంఘం లేదు, జీవితమే పోయింది, పాడైపోయింది. ఎందుకని? అన్యాయంగా తిరుక్కున్నాడు. అన్యాయం కూడా నడుస్తుంది, నడవదని నేను చెప్పను. కొద్ది సమయం నడుస్తుంది, కొద్ది రోజులు నడుస్తుంది. ఆ తర్వాత అడ్డం తిరుక్కుందంటే మొత్తం పోతుంది. కాబట్టి అందుకని ఒకవేళ మనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, ఎలాంటి కష్టం వచ్చినా, మనం కానీ దేవుని పెరట వదులుకొని ముందుకు వచ్చేసామనుకో, దేవుడు చేయాల్సిన పని ఆయన చేస్తాడు. ఆయన నమ్మదగిన వాడు, సత్యవంతుడైన దేవుడు. అయితే వాళ్ళని అన్నారే, ఇలా చేశారే అని బాధపడకుండా కూర్చొని మనం ముందుకు పోకుండా చేయాల్సింది ఆగిపేసుకొని ఉంటే మాత్రం గమ్యానికి పోలేవు. నీకు చాలా పని ఉంది, చాలా ప్రయాణం ఉంది. ఇంకా ఈరోజు ఏడ్చుకుని కూర్చుంటే ఇంక ఎప్పుడు ఎటుపోతావు? ఇప్పుడు మనం ఢిల్లీ దాకా పోవాలండి. ఇప్పుడు నెల్లూరుకు పోయాము, ఆ ఆటంకం వచ్చేసింది. ఇక మనకు అక్కడ బాధ కలిగిపోయింది, ముందుకు పోలేకపోతున్నాము, ఆగిపోయాము. ఒకరోజు ఆగాము, 2 రోజులు ఆగాము, వారం ఆగాము. ముందుకు పోతావా? పోలేం. కానీ ఆ రోజు వదిలేసి ముందుకు వెళ్ళిపోవాలి. నిజమైన క్రైస్తవుడు చేయవలసిన పని ఏంటంటే, ఎలాంటి విషయమైనా, ఎలాంటి సంఘటన అయినా అప్పటికప్పుడే ఆ రోజే సాయంత్రం పండుకునే లోపలే దేవునికి అప్పగించుకొని రియలైజ్ అయిపోయి వదిలేసుకొని ముందుకు వెళ్ళిపోవాలంతే. తెల్లారిదలికే నిన్నేం జరిగింది, నిన్నేం జరిగింది, అయిపోయింది అది అన్నట్టుకు వెళ్ళిపోతుండాలి. అలా కాకుండా దాన్నే పట్టుకొని ఏడ్చుకుంటా, బాధపడుకుంటా, మళ్ళా గుర్తు చేసుకుంటా, దేన్ని? నన్ను అంత మాట అన్నారా, నన్ను ఇంత మాట అన్నారా, నన్ను ఇట్టన్నారా, అట్టన్నారా అంటే అన్నారు, దేవుడు చూసుకుంటాడు. కానీ మనం ఏం చేయాలా? ఎప్పటికప్పుడు యేసయ్యకి చెప్పుకుంటా, దాన్ని వదిలేసుకుంటా మన అడుగులు ముందుకు పడుతుండాలి. నువ్వు ఒక రోజు ఢిల్లీకి వెళ్ళిపోతావు అంటే ఉదాహరణ చెప్తున్నా, మన గమ్యస్థానానికి మనము చేరిపోతాం. అలా కాకుండా మనం నెల్లూరులోనే ఏడ్చుకుంటున్నాం అనుకో, లేదా కావుల కాడ ఏడ్చుకుంటున్నాం అనుకో, నీ గమ్యం కావులు అయిపోతుంది. ఇంకా ఢిల్లీ పోలేవు నువ్వు. అందుకని నువ్వు అలాంటివన్నీ పట్టించుకోకు. ఏ రోజుకి ఆ రోజు ప్రభువుకి అప్పగిచ్చేయి. న్యాయమైన దేవుడు ఉన్నాడు మనకి, న్యాయ వ్యవస్థ ఉంది, భూలోకంలో న్యాయ వ్యవస్థ ఉంది. దానికి కళ్ళు లేవు. మన న్యాయ వ్యవస్థకి కళ్ళు ఉన్నాయి. కోర్టులో ఒక బొమ్మను పెట్టి కళ్ళు కట్టేసి ఉంటారు. ఏందని అర్థం? న్యాయం చెప్తాం, కానీ మేమేమో చూడలేదుగా. మీరు చెప్పే సాక్ష్యాలను బట్టి మేము న్యాయం చెప్తాం. కాబట్టి మేమేం చూడలా. మీరు ఇంట్లో కాడ ఏం చేసుకున్నారో, ఎక్కడ జరిగిందో మాకు తెలియదు, మేము చూడలా. కానీ న్యాయం చెప్తాం. ఎక్కడ చెప్తారు? వచ్చిన సాక్ష్యాలను బట్టి న్యాయం చెప్తారు. ఒకవేళ తప్పుడు సాక్ష్యం వస్తే, చెప్పేవాళ్ళు అబద్ధ సాక్ష్యం చెప్తే అబద్ధ తీర్పే వస్తుంది. దొంగతనం చేసినప్పుడు కూడా మంచోడైనా బయటకు వస్తాడు, ఎందుకంటే సాక్ష్యాలు అట్టున్నాయి కాబట్టి. కానీ ప్రభు యొక్క న్యాయ వ్యవస్థలో అలా కుదరదు. ప్రభు యొక్క న్యాయ వ్యవస్థలో అలా కుదరదు. ఏది అన్యాయమో ఏది న్యాయమో ఆయనకి బాగా తెలుసు. ఆయన న్యాయాన్ని చేస్తాడు.
ఆయన న్యాయ వ్యవస్థను మన పట్ల జరిగిస్తాడు. అయితే మనం ఏం చేయాలంటే దేవుని వాక్యం చెప్పినట్టు వాళ్ళు అంటా ఉండాలా, మనం చేస్తూ ఉండాలా. అదే సామెత ఉంది, కాకి అరుస్తుంటుంది, కరవాడి ఎండిపోతుంటుంది, అంతే. అది అరుస్తూ ఉంటుంది ఆడ, ఇదే ఎండిపోతుంటుంది, దాన్ని తీసుకొని శుభ్రంగా తినేస్తాడు. కానీ కాకి అరుస్తుందని కరవాడి తీసేస్తే ఇది ఎండదు కదా, అప్పుడెట్ట? అది అరుస్తూనే ఉండాలా, ఇది ఎండుతూనే ఉండాలా. కానీ మనం అది అరుస్తుందని దీన్ని తీసేయకూడదు, మన విశ్వాసంతో ముందుకు పోతున్నాం. అది దేవుడి కార్యము చేస్తాడు, చేయడా? మన దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, ఏమైనా చేయగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు. ఆయనకి అసాధ్యమైంది లేదు. నేను చెప్తా, ఇంతవరకు నాకు దేవుడు దీన్ని చేయలేదని నేను చెప్పలేను. నేను అడిగిన ప్రతిదాన్ని కూడా దేవుడు చేసుకుంటూనే వచ్చాడు. వెంటనే చేయకపోయినా 2 రోజులు లేట్ అయినా చేసే తీరాడు దేవుడు. ఆ పనులు చేసుకుంటే, నా కార్యాలు నెరవేర్చుకుంటూనే వచ్చాడు. ఏది ఆయన చేయకుండా పోయిందంటూ లేదో. కాబట్టి అందుకని మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సమస్తమును చేస్తాడు. ఇంకా కూడా కొన్ని కార్యాలు చేయాలి మనకి, దాని కొరకు ఎదురు చూస్తున్నాం. చేస్తాడా, చేయడా? నేనైతే నమ్ముతా. ఏమని? నా దేవుడు నా జీవితంలో చేయవలసిన కార్యాలన్నీ చెప్పండి. నా దేవుడు నా జీవితంలో జరగవలసిన కార్యాలన్నింటినీ దేవుడు తప్పకుండా జరిగించి తీరుతాడు లేదా? తప్పకుండా జరిగించి తీరుతాడు. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, నేను నమ్ముతున్నా. మరి మీరేమంటారు? సరే, నమ్మితే గట్టిగా అదే చెప్తావా? హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్దామా? దేవునికి మహిమపరుద్దామా చప్పట్లు కొట్టి? దేవుని, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, తప్పకుండా మనం అడిగిన వాటిని, ఊహించిన వాటిని అత్యధికంగా దేవుడు మన జీవితాల్లో జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసయ్యా, యేసయ్యా, నెహెమీయా ఎంతో ప్రార్థన చేసి ఉపవాసం ఉండి, అయ్యా ఎన్నో దినాలు నీ కాడ మొరపెట్టుకొని, అయ్యా రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని ఆ గోడని కడుతూ ఉన్నాడు, యెరూషలేమును బాగు చేస్తూ ఉంటే ఎంతోమంది ఎగతాళి చేయటం ప్రారంభించారు, వేలన చేయటం ప్రారంభించారు. అవన్నీ అతను పట్టించుకోకుండా పని ముగించే వరకు అయ్యా నీకు ప్రార్థన చేస్తూ, విశ్వాసంతో ముందుకు సాగుతూ, పని చేస్తూ ఆ పని పూర్తి చేయగలిగాడు. ఈరోజు మేము కూడా మా జీవితంలో అలాంటి అనుభవం గుండా, అలాంటి విశ్వాసం గుండా నడిపించబడటానికి మీ కృప మాకు సహాయం చేసి అనుగ్రహించి ఆశీర్వదించమని, నీ నామాన్ని మహిమపరచుకోమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి ఏడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.